వెన్నుపోటు చంద్రబాబును వెంకయ్య నాయుడు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన వైఎస్ జగన్ను విమర్శిస్తారా అని ప్రశ్నించారు. నీతిమాలిన చంద్రబాబు వెంకయ్యకు ఆదర్శవంతుడిగా కనిపిస్తున్నాడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా తెలుగు భాషా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అని గుర్తు చేశారు. నాడు నేడుతో స్కూళ్లను ఆధునీకరించింది ఘనత జగన్కే దక్కుతుంది అన్నారు. చంద్రబాబు మీద ప్రజాస్వామ్య విధ్వంసం అని పుస్తకం రాస్తే బాగుండేది అన్నారు లక్ష్మీ పార్వతి. దురదృష్టం వెంకయ్యనాయుడు గారంటే అందరికీ ఒక అభిమానం ఉంది, గౌరవం ఉంది. మంచి నాయకుడు, చాలా మంచి వక్త, అన్ని భాషలు అవలీలుగా మాట్లాడగలిగినటువంటి వాడు. అట్లాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారిని పొగిడారు, బాగానే ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు. అది ఎంత బాధాకరం అనిపిస్తుందంటే, ఒక్కసారి వెంకయ్యనాయుడు గారు మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో మరి మీకున్న అనుభవాన్ని మరి ఒక్కసారి పర్యవేక్షించుకోండి, మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. అటువంటి నీతివంతుడైన ఎన్టీఆర్ గారికి మీరు అండగా నిలబడ్డారు. జాతి అంతా కూడా మిమ్మల్ని గౌరవించింది. కానీ అదే నీతి మాలినటువంటి ఎన్టీఆర్ గారిని అన్యాయంగా దించినటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని మీరు అతని స్నేహం చేస్తూ అతనితో చేయగలిపి అతనితో గొంతు కలిపి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు, మర్చిపోయారండి. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ మెడికల్ కాలేజు పేద ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను తీసుకొస్తే వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నటువంటి ఇటువంటి నీతి మాలినవాడా మీకు ఆదర్శం? ఇటువంటి నీతి లేనటువంటి వాడా, ఇటువంటి అవినీతి పరుడా మీకు ఆదర్శం చెప్పుకోవడానికి వెంకయ్యనాయుడు గారు? దయచేసి ఆలోచించండి. మీ మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడు, మరి ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి కూడా మీరు ప్రాచీన భాషా కేంద్రాన్ని, తెలుగు భాషా కేంద్రాన్ని మరి ఎందుకు తెప్పించుకోలేకపోయారండి? అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కదా. ఆయన వచ్చిన తర్వాత మీరు అడిగిన మేరకి కావల దగ్గర, మరి నెల్లూరు దగ్గర స్థలాన్ని ఇచ్చి, ఆయన 5 ఎకరాలు ఎంతో ఇచ్చారు, అంత స్థలాన్ని ఇచ్చి మీకు అక్కడ బెంగళూరులో ఉండేటువంటి ఆ ప్రాచ్య కేంద్రాన్ని తీసుకొచ్చి దానికి ఒక బిల్డింగ్ కూడా కట్టి అయిపోయింది కదండి. అది ఎవరి వల్ల జరిగిందండి? వినాశనకారి, విధ్వంసకారి జగన్మోహన్ రెడ్డి అయితే తెలుగు భాషకు అంత పట్టం కట్టేవారండి? మీరు కోరుకున్న ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కదా నెరవేర్చారు. నాడు నేడు క్రింద ఎన్నో విద్యాకళ స్కూల్స్ని ఎంత బాగు చేశారండి. మీరంతా ఆ రోజు మెచ్చుకున్న వాళ్లే కదండి. ఒకవైపు పరిపాలన, ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి. కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారే కదా. అదేవిధంగా ప్రాజెక్టులు ఎవరండి తీసుకొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి ఇన్ని రకంగా ఇటు ప్రజల్ని చూసుకుంటూ మరొకవైపు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ వేగంగా తీసుకుపోతుంటే ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిపాలన ఉందండి. ఈరోజు ప్రతి వర్గం కూడా తిరగబడేటువంటి స్థాయి. రైతుల పరిస్థితి ఒక్కసారి చూడండి, కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. మీ ప్రాంతంలోనే కదా ఉల్లి రైతులేంటి, టమాటో రైతులేంటి, అదేవిధంగా మొన్నటిదాకా మిర్చి రైతులేంటి, అలాగే ఇన్ని రకాలుగా ప్రతి రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తూ ఉన్నారే. ఇటు రైతు భరోసా కేంద్రాలన్నింటినీ కూడా మూతేసేసి వాటన్నిటికి కూడా దళారు చేతుల్లో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మీకు ఆదర్శ నాయకుడు ఎలా అయ్యాడో చెప్పండి వెంకయ్యనాయుడు గారు. ఇలాగ అబద్ధాలను మోసుకుంటూ ఇటువంటి మరి ఒక వెన్నుపోటుదారిని మీరు భుజాన మోసేటువంటి పరిస్థితి తీసుకురాకండి. ప్రజల్ని మళ్ళా ఇంకొకసారి తప్పుదారి పట్టించకండి. నేను బ్రతుకున్నంత వరకు కూడా ఈ అబద్ధాలు మాత్రం నేను కొనసాగనివ్వనండి. ఎంత మోసం అండి, ఎంత అబద్ధం, ఎంత అవినీతి, ఎంత దారుణమైన వెన్నుపోట్లు ఎన్టీఆర్ గారి జరిగినాయో. గుండెల్లో గుణపాలను గుచ్చేసి ఆయన ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు ఈరోజు ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే అట్లాంటి వాడిని ఒక పెద్ద వీరుడిగాను సూర్యుడిగా పొగుడుతూ మీరు పుస్తకాలు రాయిస్తారా? ఇట్లాంటి పుస్తకాలు ప్రజలు చదువుతారని అనుకుంటున్నారా?